సో హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనం ఇవాల్టి వీడియోలో Vivo Y52S 5G ఈ మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో స్పెసిఫికేషన్ చెప్తాను, దాని తర్వాత ప్రైస్ డీటెయిల్స్ అండ్ అవైలబిలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, మనకి ఇందులో డిస్ప్లే చూసుకున్నట్టయితే 6.58 ఇంచెస్కి సంబంధించిన ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానల్ అయితే ఉండబోతుంది. ఇది మనకు పిక్సెల్ సైజ్ చూసుకున్నట్టయితే 1080x2408 పిక్సెల్స్ అయితే ఉండబోతున్నాయి. ఇంకా డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే డిజైన్ కూడా ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. ఈసారి కొంచెం చేంజ్ అయితే చేశారు వేరే మొబైల్స్తో కంపేర్ చేసి చూసినట్టయితే. ఎనీవేస్, మనకు ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే మీడియాటెక్ డెమెన్సిటీ 720 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. సో ఇది 5G స్పెక్ట్రమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. 7 nm పైన బేస్ అయిన ప్రాసెసర్ అన్నమాట. మనకు కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే డ్యువల్ కెమెరాస్ అయితే ఉండబోతున్నాయి. మెయిన్ కెమెరా వచ్చేసరికి మీకు 48 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మీకు డెప్త్ సెన్సర్ అయితే ఉండబోతుంది. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే సింగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉండబోతుంది. ఇంకా ర్యామ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే 8GB ఆఫ్ ర్యామ్ తోటి అయితే వస్తుంది. ఇది మనకు LPX DDR4X ర్యామ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా 128GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ ఏదైతే ఉందో మనకు UFS 2.1 స్టోరేజ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తోటి అయితే వస్తుంది. 5000 mAh బ్యాటరీ తోటి అయితే వస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ బాక్స్లోనే వీళ్ళు 18W ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 3.5mm జాక్. ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే ఫైనల్గా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 1998 yuan అయితే ఉండబోతుంది చైనాలో చూసుకున్నట్టయితే. మరి ఆ ప్రైస్కి మనం ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసినట్టయితే 22,500 రూపీస్ అయితే ఉండబోతుంది. సో ఆ ప్రైస్కి మనకు ఇండియాలో తీసుకొస్తారా అంటే అస్సలు తీసుకురారని చెప్పుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు 20,999 ఇది ఎగ్జాక్ట్ ప్రైస్ అనమాట. సో లీకర్స్ కూడా ఇవే చెప్తున్నాయి. కాబట్టి మనకు ఈ ప్రైస్ని మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఇండియాలోకి. ఎనీవేస్, మనకు లాంచ్ ఈవెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ మొబైల్ చూసుకున్నట్టయితే మనకు వివో వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ స్లిమ్మెస్ట్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో 5G సిరీస్, సో ఆ 5G సిరీస్లో మొత్తం 3 మొబైల్స్ ఉన్నాయని వాళ్ళు చెప్పారు ఇంతకుముందు. సో ఆ 3 మొబైల్లో ఇది సెకండరీ మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో దీని లాంచ్ ఈవెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే జనవరి ఫస్ట్ వీక్ ఎండింగ్లో కానివ్వండి, లేకపోతే సెకండ్ వీక్ స్టార్టింగ్లో కానివ్వండి, ఖచ్చితంగా ఇది లాంచ్ అయితే అవుతుంది మన ఇండియాలోకి. సో చూద్దాం మనం ఎప్పుడు లాంచ్ అవ్వబోతుంది అనేది. సో ఇది గైస్ మనకు Vivo Y52Sకి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్, ప్రైస్ అండ్ అవైలబిలిటీ గురించి. సో మీకు వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్కు కూడా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ ఏంటంటే రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే తెలిసి బై బై, నెక్స్ట్ టైం. జై హింద్ అండ్ వందే మాత్రం.